అందరికీ నమస్కారం. అందరికీ శుభోదయం. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు అనుకున్నది సాధిస్తారని, ఆ శ్రీరాముని ఆశీస్సులు మీ మీద ఉంటాయని మన ఛానల్ లెర్నర్ జోన్ తరపున మేము కోరుకుంటున్నాము. ఈరోజు మనం 8, 9, 10 ఇది 4వ తరగతిలో లాస్ట్ వీడియో అండి. ఇక్కడ మనం చూసినట్లయితే 8 అంటే ఏంటిది, 8వ పాఠం ఎలుక విందు. ఇదంతా కూడా స్టోరీ ఉంటుందండి. ఇక్కడ చూడండి ఉద్దేశం. పిల్లి ఎలుకల గేయ కథను చెప్పడం ద్వారా భాషా అభిరుచిని పెంపొందించడమే ఉద్దేశం. ఓకే అండి. నెక్స్ట్ మనం టాపిక్లో వెళ్ళినట్లయితే ఇక్కడ ఏ ప్రక్రియకు చెందిందంటే గేయ కథ ప్రక్రియకు చెందింది. ఏ ఇతివృత్తానికి చెందిందంటే భాషా అభిరుచి. తర్వాత ఎలుక విందు రాసినటువంటి కవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యులు. ఎవరు? మన దాశరథి రంగాచార్యులు. వీళ్ళ ఇద్దరు కూడా అన్నదమ్ములు. కాబట్టి చూడండి మీరు. నెక్స్ట్ వెండి పూల పీట అంటే పిల్లి కూర్చుంది. ఎక్కడ? వెండి పూల పీట మీద కూర్చుంది. తర్వాత దానికి సంబంధించిన మనకు లెసన్ ఉంటుంది. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. చదివితే మీకు మంచి అర్థమవుతుంది. తర్వాత దాంట్లో ఉన్నటువంటి బిట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. మనం ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నాం కాబట్టి మీకు ఇవి రివిజన్కి కూడా పనికొస్తుందండి. నెక్స్ట్ మనం వ్యాకరణ అంశానికి వస్తే ఇక్కడ 2, ఒకటి ఫుల్ స్టాప్ అండ్ కామా ఇచ్చాడు. మనకు ఫుల్ స్టాప్ని తెలుగులో ఏమంటామంటే వాక్యాంత బిందువు. చూడండి, ఇది ఫుల్ స్టాప్ అంటే ఏంటిది, మన చివరన స్టేట్మెంట్ చివరన ఉంటుంది కదండి. చూడండి, వాక్యం పూర్తి అయిన చోట ఉంచే బిందువు ఏంటిది, వాక్యాంత బిందువు. నెక్స్ట్ కామా అంటే ఏంటిది, స్వల్ప విరామ చిహ్నం. వాక్యం మధ్యలో, పేర్ల మధ్యలో అవసరమైన చోట విరామం ఇచ్చే గుర్తు. ఇది అంతా కూడా మనకు 8వ పాఠం ఎలుక విందులో ఉంది. నెక్స్ట్ మనకు పంటసిరి. ఇది ఎవరు రాశారంటే రావెల్ల వెంకట రామారావు. చూడండి, ఇదంతా కూడా పంటసిరి. మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు అంటే మనం రీడ్ చేయాలి. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు, దానికి సంబంధించి థీము మనం ఇక్కడ పాఠంలో ఇచ్చారు. చూడండి. తర్వాత ఇది ఏ ప్రక్రియకు చెందిందంటే గేయం ప్రక్రియకు. ఏ ఇతివృత్తాన్ని అంటే శ్రమ పట్ల గౌరవం. నెక్స్ట్ 9వ పాఠం అండి బొమ్మ గుర్రం. ఇక్కడ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు మంచిగా చదివినట్లయితే మీకు కూడా కొన్ని విలువలు అనేటువంటివి పెంపొందిస్తాయి. పిల్లల మనసులోని భావాలను, ఇష్టాలను తోటి పిల్లలే అర్థం చేసుకోగలరు. కల్మషం లేని పిల్లల మనసును ఎంత స్వేచ్ఛంగా ఉంటాయో తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. దీంట్లో ఎవరు? రాములమ్మ ఉంటారు, వాళ్ళ కూతురు అంతా బొమ్మలు చేసుకుంటారు. వేరే అమ్మాయి వస్తుంది, ఆ బొమ్మ అడుగుతుంది, ఏడ్చుకుంటే ఇస్తుంది. ఇదంతా కూడా కథ ఉంటుంది. మీరు చూడండి. నెక్స్ట్ ఇది ఏ ప్రక్రియకు చెందిందంటే కథా ప్రక్రియకు చెందింది. నెక్స్ట్ చూద్దాం. మనకు ఇక్కడ మనం నెక్స్ట్ చూసినట్లయితే ఇది ఎక్కడి నుండి, ఏ మూలం అంటే ఏంటిది, చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్. ఇక్కడ రాసినటువంటి వారు ఎవరు అంటే దీపా అగర్వాల్. ఓకే అండి. నెక్స్ట్ ప్రశ్నార్థకం అంటే మనకేంటిది, క్వశ్చన్ మార్క్. వాక్యాలకు చివరన సందేహాన్ని వ్యక్తపరిచే చిహ్నమే ఏంటిది, ప్రశ్నార్థక చిహ్నం. ఇక్కడ చూడండి, ఇది ప్రశ్నార్థకం అంటే క్వశ్చన్ మార్క్ అండి. ఎవరు, మీరెవరు, ఎందుకు వచ్చారు, ఇవన్నీ కూడా మనకు క్వశ్చన్ మార్కు. నెక్స్ట్ ఆశ్చర్యార్థకం అంటే ఏంటిది, ఎక్స్ప్లమేటరీ అంటే ఏంటిది, మనకు ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని, సంబోధన, తర్వాత భయాన్ని మొదలైన భావాలను తెలిపే ఏంటిది, ఆశ్చర్యార్థకం. అంటే ఇవన్నీ కూడా తెలిపే అంటే ఏంటిది, ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని, సంబోధన, తర్వాత భయాన్ని మొదలైన భావాలను తెలిపేదే ఆశ్చర్యార్థకము. అబ్బో, ఓహో, ఆహా అని అంటాం కదండి, అవన్నీ కూడా ఆశ్చర్యార్థకం. అంటే ఏంటి, సర్ప్రైజ్ అన్నట్టు. తర్వాత సడన్గా మనం ఏదైనా వావ్ అని అంటాం కదా, ఇట్లా. నెక్స్ట్ ఎవరు, నేను. ఇక్కడ చూసినట్లయితే ఇది గేయ ప్రక్రియకు చెందింది. మళ్ళీ ఇతివృత్తం ఏంటిదంటే ప్రకృతి పర్యావరణం. చూడండి, అంత్యానుప్రాసలంకారం ఉంది ఇందులో. ఇదంతా కూడా ఎవరు, నేను. చూడండి, మీకు చదివితే మనకి ఏదైనా కూడా అర్థమవుతుందండి. మనం ఇక్కడ చూడండి, అంత్యానుప్రాసం పరిమళాలతో, చల్లదనంతో, తీయదనంతో అన్నీ అక్కడ చూడండి.
నెక్స్ట్ ఇక్కడ కట్టుకుంటాయి, పెట్టుకుంటాయి, ఇదంతా కూడా ఎక్కి ఎక్కి, నక్కి నక్కి, అంతే అనుప్రాస అలంకారం. మనం దాని గురించి డెఫినేషన్ ముందు వీడియోస్లలో చూసాం. మనకు బిట్స్ కూడా మేము ఇస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించి ఛానల్లో మనకు వీడియోస్ ప్లేలిస్ట్ ఉంటాయి, దాని పక్కనే పోస్ట్స్ అని ఉంటాయి. దాంట్లో మనం చూసినట్లయితే బిట్స్ ఉన్నాయి, 3rd, 4th, 5th ప్రీవియస్ ఇయర్ ఓన్లీ ఇంపార్టెంటే పెడతామండి మేము. అంత అంటే అన్నెసెసరీ వద్దు మనకు. ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో, ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగినటువంటి ఏవైతే ఉన్నాయో అవే పెట్టినాం, చూసుకోండి. ఇక్కడ చూడండి, మనం ఎట్లా సబ్స్క్రైబ్ చేయాలో కూడా నేర్పిస్తున్నాం మేము. ఇట్లా సబ్స్క్రైబ్ చేయండి, దానికి తర్వాత మనము బెల్ ఐకాన్ చేస్తే మీకు ప్రతి ఒక్కటి మేము అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ వస్తాయి. తర్వాత ఇక్కడ మనకు వీడియోస్ ఉంటాయి. నెక్స్ట్ దేనికి దానికే మనకు ప్లేలిస్ట్ ఉంది. మనం కొత్తగా అంటే ఈ రోజు నుండే ఏం చేసామంటే ఇక్కడ చూడండి, మనకు బిట్స్ రూపంలో కూడా తెచ్చాం, దానికి తగ్గట్టు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. కాబట్టి మీరు యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాం. ఓకే అండి. ఇక్కడ చూడండి, 10వ పాఠం 4వ తరగతిలో ఇది చివరి పాఠం. మనం నెక్స్ట్ క్లాస్ తెలుగు మనం 5th క్లాస్లో వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి మన ఉద్దేశం, దీంట్లో నుండి మనకు డిఎస్సి 2024లో ఒక బిట్ వచ్చిందండి. ఇక్కడ చూడండి మనం ఉద్దేశం చూసినట్లయితే, మన సామాజిక సేవా సంస్థలలో ఒకటైన తపాలా వ్యవస్థ, దాని ప్రాధాన్యం గురించి తెలియజేయడం ఈ పాఠం ముఖ్య ఉద్దేశం. అంటే మనకు పోస్ట్ ఆఫీస్ వ్యవస్థ ఏదైతే ఉందో దాని గురించి. ఓకే, మనం ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ ఇది మనకు వచ్చినటువంటి క్వశ్చన్. దీనికి మనం నెక్స్ట్ మన ఎక్స్ప్లెనేషన్ అయిపోయాక మనం చూద్దాం. ఇది దానికి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఆధారం మీకు చూపెట్టడానికి. ఇక్కడ మాటల ప్రయాణం, ప్రక్రియ, కథనం, ఇతివృత్తం, సామాజిక స్పృహ. ఇక్కడ మనం చూసినట్లయితే పిన్ అంటే ఏంటిది? పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఎన్ని సంఖ్యలు ఉంటాయి అంటే 6 సంఖ్యలు ఉంటాయి. తర్వాత ఆ 6 సంఖ్యలలో మనకి ఇక్కడ చూడండి, ఇది మా డిస్టిక్ యొక్క పిన్ కోడ్ అండి. అంటే మాకు సంబంధించి మా మండలానికి సంబంధించిన పిన్ కోడ్ అది. ఇక్కడ చూడండి 506169. ఇది ఇక్కడ మనకు ఎన్ని సంఖ్యలు ఉంటాయి అన్నాం? 6 సంఖ్యలు ఉంటాయి. దాంట్లో మొదటిది ఏంటిది? స్టేట్ అంటే రాష్ట్రానికి చెందినది. తర్వాత 2, 3 సంఖ్యలు ఏంటివి? ఆ జిల్లా అంటే డిస్టిక్కి సంబంధించినవి. తర్వాత చివరన 3 ఉంటాయి కదండి, అవి పోస్ట్ ఆఫీస్కి సంబంధించింది. ఇది మనకు క్వశ్చన్ వచ్చింది. ఇది క్వశ్చన్ చూద్దాం ఒకసారి. పిన్ కోడ్లో చివరి 3 అంకెలు దేనిని సూచిస్తాయి? రాష్ట్రాన్ని, మండలాన్ని, తర్వాత జిల్లాను, తర్వాత తపాలా కార్యాలయానికి. ఇక్కడ చూద్దాం, మనకు ఇప్పుడు ఫస్ట్ 6 నెంబర్స్ అంటే 1వ నెంబర్ ఏంటిది? రాష్ట్రానికి. మళ్ళీ 2, 3 ఎవరికి? జిల్లాకు. మళ్ళీ 4, 5, 6 ఎవరికి? అక్కడ ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ అంటే తపాలా కార్యాలయం. అంటే ఇక్కడ చూడండి, మనకు 0.5 అంటే మనకు హాఫ్ మార్క్ వచ్చేసింది. ఇది 4th క్లాస్ బిట్ అండి. అంటే మనం ఏది కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అనే మీకు ఈ ప్రూఫ్స్ తోటి కూడా చూపెడుతున్నాం. ఇట్లా ఎవరు చూపెట్టరు, మేము కూడా డిఎస్సి ఆస్పిరెంట్స్ కాబట్టి మాకు కూడా దాని యొక్క విలువ తెలుసు కాబట్టి మేము చూపెడుతున్నాం మీకు. ఇక్కడ మనము టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో అది చూద్దాం. ఇక్కడ పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నంబర్. ఆ 6 అంకెల సంఖ్యలో ఎడమ నుండి అంటే కుడికి మొదటి అంకె రాష్ట్రానికి, 2, 3 అంకెలు జిల్లాను, తర్వాత చివరి 3 అంకెలు తపాలా కార్యాలయాన్ని. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా మనకు టెక్స్ట్ బుక్లో ప్రతి ఒక్క పాయింట్ మనం చదివినట్లయితే ఈజీగా. ఇక్కడ చూడండి, ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇచ్చిర్రు 503187. అంటే 5 అంటే స్టేట్ ఏంటిది? మన తెలంగాణ. తర్వాత 03 అంటే ఏంటిది? నిజామాబాదు. 187 అంటే అక్కడ ఉన్నటువంటి బాన్సువాడ, అంటే దాంట్లో అది ఇచ్చారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ బాన్సువాడ ఎక్కడ? నిజామాబాద్. ఇప్పుడు ప్రస్తుతం కామారెడ్డి జిల్లా. పాల్వంచ ఎవరు? మన అక్కడ ఉన్నటువంటి రాబర్ట్ ఊరు. అంటే దాంట్లో కూతురు తండ్రికి రాస్తుంది. అక్కడ కూతురు కాలేజ్ ఎక్కడ అంటే బాన్సువాడలో. తర్వాత తండ్రి అంటే వాళ్ళు ఉండేది ఎక్కడ ప్రాపర్ అంటే ఖమ్మం, ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం. ఓకే అండి. నెక్స్ట్ మనకు కొన్ని ఇప్పుడు అప్డేట్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు SMS, ఈమెయిల్ నుండి వచ్చాయి. మరి ఓన్లీ పోస్ట్లే పంపిస్తారా అంటే లేదు, మనీ ఆర్డర్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో టెక్స్ట్ బుక్లో. కాబట్టి మీరు చూడండి, 1కి 2 సార్లు చూడాలి. తెలుగులో
రోజులను తిథులు అని పిలుస్తారు. అంటే ఇది కొంచెం ఎక్స్ట్రా పాయింట్. అంటే ఎక్స్ట్రా పాయింట్ ఎందుకంటే మనకు అడిగిర్రు, అంటే ప్రీవియస్ బిట్ ఉగాదికి సంబంధించింది అడిగిరు కాబట్టి ఈసారి కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం నేర్చుకుందాం. నెక్స్ట్ మొదటి 15 రోజులు అంటే శుక్లపక్షం, తర్వాత 2 అంటే తర్వాత 15 రోజులు కృష్ణపక్షం. శుక్లపక్షం అంటే ఏంటిది? తెలుపు. కృష్ణపక్షం అంటే ఏంటిది? నలుపు. కృష్ణుడు నలుపు లెక్క ఉంటాడు అని అంటాం కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆ 15 రోజులకు మనం ఏమేమి అంటే ముహూర్తాలు పెడతారు కదా, ఈరోజు పాడ్యమి, తది, నవమి అని చూద్దాం. ఒకటవ రోజును పాడ్యమి అంటారు. తర్వాత 2 విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి మీరు అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దశమి, ఏకాదశి, ద్వాదశి. ఏకాదశి అంటే ఏక్ అంటే 1, దశి అంటే 10. 1 + 10 11 అట్లా గుర్తుపెట్టుకోండి. ద్వాదశి, తర్వాత ద్వాదశి, తర్వాత త్రయోదశి, తర్వాత చతుర్దశి, తర్వాత పూర్ణిమ లేదా అమావాస్య. 15 రోజులకు ఒకసారి అమావాస్య వస్తుంది. ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ రిపీట్ అయిపోతుంది. ఇదంతా కూడా మనకు ఈరోజు అంటే 4th క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం 5th క్లాస్లో వెళ్తున్నాం. మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మాకు షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, అంటే మేము మేము చేంజెస్ ఏమైనా ఉంటే టీచింగ్లో కానీ ఎక్స్ప్లెనేషన్లో కానీ మీరు మీ సజెషన్స్ని మన కామెంట్ బాక్స్లో పెట్టండి. మేము దానికి అనుగుణంగా కూడా మేము రెడీ అవుతాం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.